ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. సచివాలయంలో ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటలకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే కేబినెట్ భేటీ జరగనుంది. మరి తుమ్మిడిహెట్టి బ్యారేజీ పైన కేబినెట్ చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద అయితే 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాలని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించినటువంటి సమావేశంలో నిర్ణయించారు. మరి తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు కూడా 4 మార్గాలు ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. మరి వీటిపైన కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఉద్యోగులు పింఛన్ల సమస్యలు మరి డిమాండ్లపైన అయితే మంత్రిమండలి చర్చించనున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఉద్యోగులు ఏదైతే పింఛనర్ల యొక్క పెండింగ్ బిల్లులు 100 రోజుల్లో క్లియర్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ పైన కూడా కేబినెట్ భేటీలో కూడా నిర్ణయం తీసుకోనుంది. మరి పెండింగ్ డిఏలు, ప్రభుత్వం నగదు రహిత చికిత్సలపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఇక కొత్త ఆసరా పింఛన్లు, తెలంగాణ ఉద్యమకారుల కోసం అయితే కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం తదితర అంశాలపైన కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం తెలుస్తుంది. మరి ఇటీవల జరిగినటువంటి సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకైతే నామినేటెడ్ పద్ధతిన పాలక వర్గాలను నియమించేందుకు అయితే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరి గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్, ఇక బెనిఫిట్స్ సహా పలు కీలకమైనటువంటి అంశాలపైన అయితే ఇటీవల జరిగినటువంటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఇక ప్రత్యేకించి కేరళలో యూడీఎఫ్కు మెజారిటీ వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిన తర్వాతనే కాంగ్రెస్ అధిష్టానం అయితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపైన అయితే దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి మాటకే ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నప్పటికీ మరి కొందరు మంత్రుల యొక్క వ్యవహార శైలిపైన అయితే అధిష్టానం అసంతృప్తితో ఉన్నదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి కేబినెట్లోకి మరో 2 తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఒక స్థానాన్ని అయితే ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బాలునాయక్, రామచంద్ర నాయక్ తదితరులు ఈ వర్గం నుంచి మంత్రి పదవిని అయితే ఆశిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిని అయితే పాలక వర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించుకుంది. మరి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా పలు కీలకమైనటువంటి అంశాలపైన అయితే ఇటీవల జరిగినటువంటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణకు మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రత్యేకించి కేరళలో యూడీఎఫ్కు మెజారిటీ వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిన తర్వాతనే కాంగ్రెస్ అధిష్టానం అయితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపైన దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి మాటకే ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నప్పటికీ కొందరు మంత్రుల యొక్క వ్యవహార శైలిపైన అధిష్టానం అసంతృప్తితో ఉన్నందువల్ల అయితే వారిని మార్చాలని చెప్పేసి కూడా సూచనాప్రాయంగా తెలుస్తూ ఉంది. మరి కేబినెట్లోకి మరో 2 తీసుకోవడానికైతే అవకాశం కనిపిస్తోంది. మరి ఒక స్థానాన్ని ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కేటాయించే వీలు కనిపిస్తూ ఉంది. మరి బాలునాయక్, రామచంద్ర నాయక్ తదితరులు ఈ వర్గం నుంచి మంత్రి పదవిని అయితే ప్రస్తుతం ఆశిస్తూ ఉన్నారు. మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రత్యేకించి కేరళలో యూడీఎఫ్కు మెజారిటీ వస్తే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరన్నది తెలిసిన తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం అయితే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపైన దృష్టి చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి మాటకి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నప్పటికీ కొందరు మంత్రుల వ్యవహార శైలిపైన అధిష్టానం అసంతృప్తితో ఉన్నందున వారిని మార్చాలని సూచించవచ్చని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి మంత్రివర్గంలోకి మరో 2 తీసుకోవడానికైతే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక స్థానాన్ని ఎస్టీలకైతే కేటాయించే సౌకర్యం కూడా
కనిపిస్తుంది. మరి బాలునాయక్, రామచంద్ర నాయక్ తదితరులు ఈ వర్గం నుంచి మంత్రి పదవిని అయితే ఆశిస్తూ ఉన్నారు. రామచంద్ర నాయక్ను డిప్యూటీ స్పీకర్ పోస్టుకు గత సంవత్సరంలోనే ఖరారు చేశారు. కానీ అది శాసనసభలో ఎంపిక జరగలేదు. మరి గత అసెంబ్లీ సమావేశాల సమయంలో అయితే డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని కూడా అసెంబ్లీ సిద్ధం చేశారు. మరి కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. మరో స్థానం కోసం అయితే ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకైతే సలహాదారుగా క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నారాయన. మరి మంత్రివర్గ సమావేశాలను ప్రత్యేక ఆహ్వానితునిగా అయితే ఆయన ఉన్నారు. మరి ఇక ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చాలా కాలంగా అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ పలు కారణాల వల్ల అయితే గతంలో అధిష్టానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మళ్ళీ ఆయన పేరు ముందుకు రావచ్చు అని కూడా తెలుస్తూ ఉంది. మరి ఇదే జిల్లాకు చెందినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రివర్గంలో అయితే భాగం కల్పిస్తారనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతూ ఉంది. మరి ఇలా ఉన్నా కూడా మరి మా ఇద్దరిని అంటే సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అయితే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా గతంలో వైఎస్ ఇక డిఎస్ లాగా మా జోడి కూడా పనిచేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభల్లో అయితే ఆయన పేర్కొన్నారు. మరి వీటన్నింటినీ పరిశీలిస్తే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ను మళ్ళీ పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.